పాకిస్తాన్‌లో పెట్రోలు, డీజలు ఊహించని రీతిలో పెరిగాయి. పాకిస్తాన్‌లో దీనికి నిరసన ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఒక రకంగా అల్లకల్లోలమైన పరిస్థితి పాకిస్తాన్‌లో నెలకొనింది. యాక్చువల్‌గా ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఊహించని పరిణామాలు జరిగాయి. మొదట్లో ఏమనుకున్నారంటే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ ఒక్కసారిగా దాడి చేస్తుంటే ఇరాన్ సరెండర్ అయిపోతుంది, చేతులెత్తేస్తుంది, కాళ్ళబేరానికి వస్తుందని అందరూ అనుకున్నారు. అలాగే వాళ్ళ సుప్రీం కమాండరు, టాప్ లీడర్ 3 లేయర్స్‌లో టాప్ లీడర్‌ని అమెరికా, ఇజ్రాయెల్ చంపేయడంతో రిజీమ్ చేంజ్ అంటే దేశంలో ప్రభుత్వం మారిపోతుంది. ఒక నేపాల్‌లోనో, ఒక బంగ్లాదేశ్‌లోనో జరిగినట్టుగా ఇరాన్‌లో కూడా జరుగుతుంది అనేది అందరూ అనుకున్నారు. ఎందుకంటే వెనెజులాలో వెళ్ళి ఆ ప్రెసిడెంట్‌ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చింది అమెరికా ప్రభుత్వం. దాంతో వెనెజులా సరెండర్ అయిపోయింది. వెనెజులాలో ప్రెసిడెంట్ అయ్యారు. దాని తర్వాత అమెరికా దాని ఆయిల్ మీద కంప్లీట్‌గా తన పట్టు సాధించింది. ఇరాన్‌లో కూడా అలాగే ఆయిల్ మీద పట్టు సాధించాలని, ఇరాన్ని కంప్లీట్‌గా తన కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలని అమెరికా భావించింది. ట్రంప్ భావించాడు. కానీ అది జరగలేదు. దానివల్ల ఇరాన్ ఏందంటే తను ఎవరూ ఊహించని విధంగా పావులు కదిపింది. గల్ఫ్ దేశాల ఆయిల్ అండ్ గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్ చేసింది. అన్నిటికంటే ఇంపార్టెంటు, ప్రపంచంలో 20% ఆయిల్ కానీ, 20% గ్యాస్ కానీ ఒకే ఒక మార్గం గుండా బయటికి రావాలి. ఆ మార్గం పేరే హార్మూజ్ జలసంధి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అంటారు. దాన్ని ఒకవైపు ఇరాన్ ఉంటుంది, ఇంకొక వైపు ఒమెన్ ఉంటుంది. ఇరాన్ వైపు ఉన్న మార్గాన్ని ఇరాన్ క్లోజ్ చేసేసింది. దాంతో ఒమెన్ వైపు ఉన్న మార్గం కూడా క్లోజ్ అయిపోయింది. అదేంటంటే నేరో ప్యాసేజ్ అంటారు. 33 కిలోమీటర్లు ఉంటుంది. అందులో షిప్పులు వెళ్ళేది ఓన్లీ 2 కిలోమీటర్లు. ఎందుకంటే లోతు అక్కడ 2 కిలోమీటర్ల విడుతులోనే లోతు ఉంటుంది. సో అందుకని అది ఒక షిప్పు వెళ్తుంది, ఒక షిప్పు వస్తుంది. 2 మాత్రమే ఒకేసారి రాగలవు అనమాట. దాన్ని కంప్లీట్‌గా క్లోజ్ చేయలేదు కానీ తన కంట్రోల్‌లోకి పెట్టుకునింది. దానివల్ల దాదాపు ఇప్పటి వరకు 2000 పైన షిప్పులు ఆగిపోయినాయి. దీంతో ముఖ్యంగా పాకిస్తాను, ఇండియా, బంగ్లాదేశు, శ్రీలంక, జపాను ఇలాంటి దేశాలు ఈ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 40-50% ఆయిలు, గ్యాసు అక్కడి నుంచి రావాలి. అట్లాగే 85% యూరియా గల్ఫ్ కంట్రీస్ నుంచి ఈ మార్గంలో రావాలి. సో దీనివల్ల ఇండియా అఫెక్ట్ అయింది. పాకిస్తాన్ అయితే 80-90% దీని మీద డిపెండ్ అయింది, ఆయిల్ మీద. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని. రెండోది, కొంతవరకు ఆయిల్ రిజర్వులు ఉన్నప్పటికి కూడా ఇది సరిపోని పరిస్థితి. సో దానివల్ల ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, ఓఎంస్ అంటారు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఈ వీటి మీద బర్డన్ పెరిగింది. ఈ బర్డన్ని కన్జ్యూమర్స్ మీద వేశారు. దాదాపు 85 దేశాల్లో డీజిల్, పెట్రోల్ రేట్లు పెరిగాయి. కానీ ఇండియాలో పెరగకపోవడానికి ప్రధాన కారణం ఎలక్షన్లు ఉండడమే. ఎలక్షన్లు ఉన్నప్పటికి కూడా కమర్షియల్ గ్యాసు దాదాపు 300 పెరిగింది సిలిండరు. అట్లాగే మిగతావి కూడా పెరిగాయి. హై ఎండ్ పెట్రోల్, హై ఎండ్ డీజిల్ రేట్లు పెరిగాయి. కానీ కన్జ్యూమర్స్ వాడే డీజిల్, పెట్రోల్ పెరగలేదు. పైగా ఈ ఓఎంస్కి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి ఎక్సైజ్ డ్యూటీ కూడా తగ్గించారు. పెట్రోల్ మీద ఉండే 13ని 3 చేశారు. డీజిల్ది ₹10 ఉంటే దాన్ని 0 చేశారు. దీనివల్ల కొంతవరకు ఈ మార్కెటింగ్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి ఇది మామూలుగా అయితే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకి దీనివల్ల ఒక లీటర్కి ₹24 లాస్ అని చెప్తున్నారు. ఇంకొక వెర్షన్ ఏంటంటే ఆల్రెడీ తక్కువ ఉన్నప్పుడు కన్జ్యూమర్స్కి తగ్గించలేదు. ట్యాక్సులు విపరీతంగా, సెంట్రల్ ఎక్సైజ్ కానీ లేకపోతే స్టేట్ వ్యాట్ కానీ ఈ ట్యాక్సులు విపరీతంగా వేసి చాలా తక్కువగా ఆయిల్ వస్తున్నప్పుడు కూడా ఆయిల్ని ప్రజలకు, కన్జ్యూమర్స్కి తగ్గించి అమ్మలేదు. కాబట్టి ఇప్పుడు పెంచే హక్కు కూడా వాళ్ళకి లేదు అనేది ఒక వర్షన్. కానీ చాలామంది చెప్తున్నది ఏమంటే ఎలక్షన్లు అవ్వగానే ఖచ్చితంగా ఆయిల్ రేట్లు మినిమం ₹5 పెట్రోలు, ₹3 డీజిలు ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉందనేది వస్తున్న వార్తలు. ఈ నేపథ్యంలో మనం పాకిస్తాన్ పక్కనున్న మనం ఎక్కువగా పాకిస్తాన్తో కంపేర్ చేసుకుంటుంటాం కాబట్టి పాకిస్తాన్లో ఎలా ఉందంటే ఒక రకంగా పెట్రోల్ బాంబు అనే చెప్పచ్చు. పాకిస్తాన్ ప్రభుత్వం ప్రజల మీద పెట్రోల్ బాంబు వేసిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఏప్రిల్ 2, 3 తేదీల్లో పెట్రోలు 480
రూపాయలు చేసింది. రూ. 458.40. అంటే అంతకుముందు మార్చిలో 20% పెంచింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్‌లో రూ. 458. అంటే పాకిస్తాన్ పీకేఆర్ అంటారు వాళ్ళ కరెన్సీని. పాకిస్తాన్ రూపీ. సో, ఈ పీకేఆర్ పాకిస్తాన్ రూపాయల్ని చేసింది. అంటే 42% పెరిగింది. మార్చిలో 20% ఇప్పుడు 42, అంటే మొత్తంగా 62% పెరిగినట్టుగా. ఇప్పుడు పెరిగిందొచ్చి రూ. 137. ఒక్కసారిగా ఒక లీటర్ మీద రూ. 137 పెరిగింది. ఇది రెండవది డీజిలు. హై స్పీడ్ డీజిల్‌ని రూ. 54, 54% పెంచి రూ. 184 పెంచింది. రూ. 520 డీజిలు. సో, ఇప్పుడు పాకిస్తాన్‌లో 458 పెట్రోలు, 520 డీజిలు, కిరోసిన్ కూడా రూ. 450 ఉంది. సో, దీంతో పాకిస్తాన్‌లో ఆందోళనలు వచ్చాయి. నిరసనగా ఎక్కడికక్కడ టూ వీలర్స్ రోడ్ల పొడవునా ఆపేసి నిరసనలు తెలియజేశారు. దీంతో 24 గంటల్లోనే షహబాజ్ షరీఫ్ ఒక ప్రకటన చేశాడు. అదేంటంటే పెట్రోల్ మీద రూ. 80 తగ్గిస్తున్నట్టుగా చెప్పాడు. రూ. 80 తగ్గించినా కూడా ఇప్పుడు పెట్రోల్ ధర రూ. 378 ఉంది పాకిస్తాన్లో. డీజిల్ మాత్రం తగ్గించలేదు. డీజిల్ 520, పెట్రోలు 378, కిరోసిన్ 457. ఇది ఆయిల్ రేట్లు అక్కడ. దీంతో ఆల్రెడీ అక్కడ అదేదో అంటారు కదా, మూలిగే నక్క మీద తాటిపండు పడినట్టుగా ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది. ఒక్కసారి మనం అక్కడ గ్రాసరీ రేట్లు, కూరగాయల రేట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు ఎలా ఉందో చూస్తే మీకు పాకిస్తాన్లో ఉన్న సామాన్య ప్రజల పరిస్థితి అర్థమవుతుంది. మనకి వీట్ వాళ్ళు ఎక్కువగా గోధుమ పిండితో చేసిన రొట్టెలు అవి తింటారు కాబట్టి అది అందరూ కొనుక్కునే ఇది. అది కేజీ రూ. 150 వరకు ఉంది. రైస్, బాస్మతి రైస్ ఎక్కువ వాడతారు వాళ్ళు బిర్యానీలకి వాటికి. అది 500 ఉంది కేజీ. కుకింగ్ ఆయిల్, వంట నూనె రూ. 650 ఉంది. పాలు రూ. 260 ఉన్నాయి. ఎగ్స్, ఒక ఎగ్గు రూ. 17 ఉంది. చికెను రూ. 900 ఉంది. ఆనియన్స్ రూ. 250 కేజీ. టమాటోలు రూ. 320. పొటాటో, బంగాళదుంప రూ. 140. గ్రీన్ చిల్లీ, పచ్చిమిర్చి రూ. 500. షుగరు రూ. 170. ఒక యాపిల్ రూ. 300. అరటిపళ్ళు రూ. 200 డజను. ఇలాగా పెరిగిందనమాట బీభత్సంగా. ఇక పవర్ బిల్ అయితే మనం నిజంగానే షాక్ కొట్టినట్టే. మామూలుగా 1, 2 రూములు ఉన్న ఇంటికి పవర్ బిల్లు నెలకి 8,000 వస్తుంది. కొంచెం పెద్ద ఇల్లు అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 25,000 నెలకి పవర్ బిల్లు. ఇక పెద్ద ఏసీలు వాడే ఇళ్ళకైతే 30,000 నుంచి 60,000 వరకు నెలకు పవర్ బిల్లు. సో, ఈ స్థాయిలో వస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఐఎంఎఫ్ 24 సార్లు బెయిలౌట్ ప్యాకేజీలు ప్రకటించింది. యాక్చువల్గా పాకిస్తాను ఆర్థికంగా కుప్పకూలిపోయే పరిస్థితుల్లో ఇటు ఐఎంఎఫ్, ఇటు చైనా ఏంటంటే $30 బిలియన్ అప్పిచ్చింది. ఇంకొక $70 బిలియన్ అక్కడ ఇన్వెస్ట్ చేసింది. కానీ ఐఎంఎఫ్ ఏంటంటే కండిషన్లు పెడుతుంది. ఐఎంఎఫ్ ఎవరికి అప్పులు ఇచ్చినా కండిషన్లు ఉంటాయి. సబ్సిడీలు తీసేయాలి, సంస్కరణలు చేయాలి, ఇలాంటి కండిషన్లు ఉంటుంది. కాబట్టి దాని ఎఫెక్టు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మీద పడింది. అది ఇంటర్న్ కన్జ్యూమర్స్ మీద పడింది. సో, ఇన్ఫ్లేషన్ దాదాపు 7.3% ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. దాని తర్వాత వాళ్ళ కరెన్సీ తీసుకుంటే మామూలుగా మన కరెన్సీ కూడా ఈ మధ్య రూపాయి విలువ పడిపోతుంది. ఇప్పుడు $1కి రూ. 92.74 మన రూపాయలకి ఉంది. కానీ పాకిస్తాన్కైతే $1కి 278 పాకిస్తాన్ రూపాయలు ఉంది. $1 278 ఇస్తే $1 వస్తుంది వాళ్ళకి. అది పరిస్థితి. మన కరెన్సీలో చెప్పుకోవాలనుకుంటే పాకిస్తాన్కి 33 పైసలు ఒక పాకిస్తాన్ రూపాయి అన్నమాట. సో, మనం 33 పైసలు ఇస్తే ఒక పాకిస్తాన్ రూపాయి కొనుక్కోవచ్చు. సో, ఆ స్థాయిలో పాకిస్తాన్ రూపీ వాల్యూ కూడా పడిపోయింది. నిత్యావసర సరుకులు పెరిగిపోయినాయి. ఈ పెట్రోలు, డీజిల్ అనేది దారుణంగా పెరిగిపోయిందనమాట. దీనివల్ల ప్రజలు అక్కడ కిలోమీటర్ల పొడవునా నడుచుకొని పోయే పరిస్థితి, బైకులు వదిలేసి నడుచుకొని పోవాల్సిన పరిస్థితి ఎలా ఏర్పడింది. తర్వాత అన్ని రకాల రేట్లు మనకు తెలుసు, డీజిల్, పెట్రోల్ పెరిగితే ట్రాన్స్పోర్ట్ కాస్ట్ పెరుగుతుంది, సరుకులు పెరుగుతాయి, అన్ని ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కాస్ట్ పెరిగిపోతుంది. అలాగా ఇప్పుడు ఈ యుద్ధం వల్ల నష్టపోయిన దేశాల్లో పాకిస్తాన్ అతి తీవ్రంగా నష్టపోయిందని చెప్పచ్చు.